హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. లాయర్ ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించారు. గాంధీ, అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళు లాంటివారు. రక్తం చెందకుండా యుద్ధం గెలవచ్చని గాంధీ నిరూపించారు. బలమైన దేశంగా భారత్ ఎదగడానికి అంబేద్కర్ కృషి చేశారు. ప్రజల కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. పేదలకు నాణ్యమైన విద్య కోసం గతంలో లేని విధంగా చర్యలు చేపట్టాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానంతో పిల్లల భవిష్యత్తు మారుతుంది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. గతంలో చేసిన అప్పులు తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని సీఎం అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును లోక్సభలో కొన్ని పార్టీలు అడ్డుకున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే యత్నం చేస్తున్నారు. దక్షిణాదిన కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గి సీట్లు కోల్పోయే పరిస్థితి. కేంద్రం ఆదేశాలు పాటించి జనాభా నియంత్రణ పాటిస్తే నష్టం చేస్తున్నారు. తెలంగాణకు తీరని నష్టంపై అభ్యంతరం లేవనెత్తాం అని సీఎం తెలిపారు.